హాయ్ ఫ్రెండ్స్, గేట్వే టు హెల్ నరక ద్వారం. ఇది ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 50 ఏళ్ల నుండి ఇక్కడ ఏర్పడిన బిలం మండుతూనే ఉంది. అప్పట్లో చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల ఏళ్ల తరబడి అక్కడ వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతూ వస్తున్నాయి. ఆ మంటల వల్ల పర్యావరణానికి మాత్రమే కాదు, స్థానిక ప్రజలకు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి ఆ మంటలకు కారణం ఏమిటి? అది అక్కడ ఎందుకు ఏర్పడింది? దీన్ని నరక ద్వారం, గేట్వే టు హెల్ అని ఎందుకు పిలుస్తారు? అక్కడ ఏం జరిగింది? ఇదే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోలు చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తుర్కెనిస్తాన్. ఇక్కడ ఒక భారీ అగ్నిబిలం ఉంది. దీన్ని అంతా నరక ద్వారం, గేట్వే టు హెల్ అని పిలుస్తారు. అయితే అగ్ని పర్వతాలకు ఈ బిలానికి చాలా వ్యత్యాసం ఉంది. అగ్ని పర్వతాల్లో లావా ద్రవం నిత్యం మండుతూ ఉంటుంది. అవి ఎప్పుడు పేల్తాయో చెప్పడం చాలా కష్టం. అయితే ఈ బిలం అలాంటిది కాదు. ఇది మానవ తప్పిదం వల్ల ఏర్పడిన ఒక భయానక ఘటన. అసలు ఈ బిలం ఎలా ఏర్పడింది? 1971లో సోవియట్ జియాలజిస్టులు చమురు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేపట్టారు. ఆ సందర్భంగా అక్కడ భారీ గ్యాస్ లీక్ అయింది. వెంటనే అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడి భారీ బిలంగా ఏర్పడింది. దాని నుంచి వెలువడుతున్న గ్యాస్ పక్క గ్రామాలకు వ్యాపిస్తుందనే భయంతో జియాలజిస్టులు గ్యాస్ ను మండించారు. కొద్ది రోజుల తర్వాత ఆ గ్యాస్ మొత్తం ఆరిపోతుందని భావించారు. అయితే 50 ఏళ్లు గడిచినా ఆ గ్యాస్ ఇంకా మండుతూనే ఉంది. దర్వేజా క్రేటర్ అని పిలిచే ఈ ప్రాంతం క్రమేణా పర్యాటక స్థలిగా మారింది. చాలా మంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు. అయితే ఈ బిలాన్ని ఆర్పడానికి 2010లోనే ఇక్కడ మంటలు ఆర్పడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయినా వారికి సాధ్యం కాలేదు. మిథేన్ వాయువు విడుదలతో 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతు వలయాకారంలో ఇది నిరంతరం మండుతూనే వస్తూ ఉన్నాయి. దాంతో ఇది ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తోంది. గేట్స్ ఆఫ్ హెల్ గా పిలిచే ఈ మండుతున్న గొయ్యికి అతి సమీపంలో పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.